హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బనానా మిల్క్ షేక్ చేస్తున్నానండి. చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగొచ్చు. మనం నీరసంగా ఉన్నప్పుడు బనానా తీసుకోవడం వల్ల కూడా మనకి వెంటనే శక్తి అనేది వస్తుందండి. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. సో బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. సో అందుకనేసి వీక్లీ టూ అయినా లేకపోతే వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే దీనికోసం అనేసి మనకి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి 3 or 4, 6 వరకు అలా బనానా తీసేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 గ్లాసెస్ వచ్చే విధంగా నేను 3 వరకే తీసేసుకున్నాను. 3 బనానాస్ అయితే కొంచెం చిక్కగా వస్తుంది, మరి వాటర్లా కాకుండా లిక్విడ్ రూపంలో వస్తుందండి. సో ఈ విధంగా తీసేసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న స్టీల్ కప్ ఉంది కదా అండి, సో దానికి సరిపడా షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బనానా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో షుగర్ క్వాంటిటీ వచ్చేసి కాస్త తక్కువ తీసేసుకోండి. కాచి చల్లార్చిన పాలని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకుంటున్నానండి. పచ్చిపాలు కూడా తీసేసుకోవచ్చు, కానీ పచ్చిపాలు అంత ఇష్టం అనిపించదు నాకు. సో అందుకనేసి కాచి చల్లార్చిన పాలను ఫ్రిడ్జ్లో ఉండి తీసేసుకున్నానండి. సో ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మిక్సీ పట్టేసిన తర్వాత కంటెన్సీ అనేది ఏ విధంగా ఉందో. సో ఇలా తిక్కుగా తీసేసుకోండి. మనకి ఇంకాస్త తిక్కుగా అయిందనుకోండి, కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. నేను మరీ మెత్తగా పట్టేయలేదు, అక్కడక్కడ కొంచెం బనానా ఫ్లేవర్ తగిలే విధంగా కొంచెం బరకగా పట్టేశానండి. బనానా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనేసి నేను మామూలుగా పట్టేశానండి. మీకు ఒకవేళ నచ్చకపోతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్